పాలకూర పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. రండి. కడిగి పెట్టుకున్న పాలకూర పక్కన పెట్టుకోండి. అలాగే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఈ సైజులో వస్తుంది. అలా అండి. ఇప్పుడు కడుక్కున్న పాలకూరని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంత ఎందుకు తీసుకుంటున్నా అంటే పాలకూర ఉడికించినాక చాలా తక్కువ అయిపోతుంది క్వాంటిటీ, కర్రీ కూడా తక్కువ అయిపోతుంది. అందుకే కొంచెం ఎక్కువ తీసుకోవాలి పాలకూర. ముందే వేడిగా పెట్టుకున్న నీళ్ళలో పాలకూర వేసుకుంటున్నాండి. ఉడకాలి బాగా. కొంచెం ఉడికినాక పాలకూర ఉడికే లోపల మనం ఐస్ క్యూబ్స్ వాటర్ తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ ఐస్ క్యూబ్స్ కొన్ని వేసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని ఆ వాటర్లో ఈ ఉడికిన పాలకూరని అందులో వాటర్లో పెట్టాలండి. అది కూడా చూపిస్తాను. ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఉడికిన పాలకూరని ఈ ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో వేసుకోవాలండి. కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఈ పన్నీర్ ఇలా చల్లగా అయినాక వాటర్ తీసేసి ఈ ఆకును మాత్రం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందే కట్ చేసి పెట్టుకుని ఎల్లుల్లిపాయ పీసెస్లా చేసుకుని వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. ఎల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా. అది బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా కొంచెం బ్రౌన్గా అయ్యేటట్టు ఉంచుకోవాలి. ఏంటంటే పాలకూర పేస్ట్ వేసినాక అది సరిగ్గా ఉడకదు. ఈలోపు చల్లారిన పాలకూరని మనం పేస్ట్ చేసుకుందండి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని పేస్ట్ పెట్టాలండి. ఇందులో ఒక 6 పచ్చిమిర్చి వేసుకునండి పేస్ట్. ఇలా పాలకూర పచ్చిమిర్చి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మనకి ఆనియన్స్ ఇంకా మనకి బ్రౌన్ కలర్ రాలేదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చినాకనే వేయాలి. ఇలా బ్రౌన్ కలర్లో అయినాక చిటికెడు ఇంగు వేసుకోవాలండి. అలాగే పాలకూర వేసాక ఆనియన్స్ ఉడకవు కాబట్టి ఫస్టే బ్రౌన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాకనే పాలకూర అది వేసుకోవాలండి. ఇప్పుడు పాలకూర పీరుని ఇందులో వేసుకుంటున్నాండి. తగినంత పసుపు, కారం 2 స్పూన్స్ కారం అండి, ఒక 2 స్పూన్స్ సాల్ట్. ఇది ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్ అండి ఇది. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మన కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామండి. ఇప్పుడైతే మనకి ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకుందాం. అక్కడ వెళ్దాం. టేస్టీ అయిన పాలకూర పన్నీర్ కర్రీ. పాలకూర ఉడికిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని అందులోకి మాత్రమే తీసుకోవాలా. సపరేట్గా తీసుకుంటే పాలకూర ఖరాబ్ అవుతుందండి. ఓకేనా? తిని చూసి సూపర్. నాకైతే ఇక్కడ కర్రీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి.
నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.